టీం ఆధ్వర్యంలో ఒక ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నటువంటి గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే జనవరి 7వ తారీఖున ఉదయం 5:45 కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ యార్డ్లో ముదిగుబ్బ ప్రాంతానికి చెందినటువంటి జన్నేపల్లి నాగేష్ అనే వ్యక్తి 2 పొట్టేళ్లని 2 యువకులకి అమ్మడం జరిగింది. అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది. దానిలో 2 యువకులు కూడా 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండటం జరిగింది. సో వాళ్ళు 2 గొర్రెల్ని 30,000కు కొనుక్కుని వెళ్ళడం జరిగింది. 30,000కు కాను 500 రూపాయల నోట్లు ఇవ్వడం జరిగింది, 60 నోట్లు. సో ఈ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అవి నకిలీ నోట్లు అని చెప్పి వాళ్ళకి అనుమానం రావడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు. దానిపైన మనం అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ టీంని పెట్టడం జరిగింది ఈ కేసు డిటెక్ట్ చేయడం కోసం. ప్రత్యేకంగా టెక్నికల్ టీము అండ్ సర్వేలెన్స్ టీంని దీనిలో పెట్టుకొని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనిపైన వర్కౌట్ చేసి బాగేపల్లికి చెందినటువంటి వాళ్ళు 4 ముద్దాయిలు కూడా వీళ్ళు ఈ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్లని ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఫేక్ నోట్లు తీసుకోవడం జరిగింది. సుమారు 2 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది. అయితే దానిలో 3,23,000 రూపాయల వరకు అవి సరిగ్గా లేకపోవడం, అంటే చిరిగిపోవడం, నాణ్యత లేకపోవడంతో వాటిని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. మళ్ళీ ఒక 1,000 రూపాయల వరకు, ఒక 1 లక్ష రూపాయల వరకు వాటిని కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చి అది భయంతో వాళ్ళు చేశారు. అప్పటికి కేసు రిజిస్టర్ అయి ఉండటం వలన. సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం. మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజు 32,000 రూపాయలకు సంబంధించిన 500 రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ అంటే డిటెక్షన్లో 30,000 రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్, మొత్తం 62,000 రూపాయలకు సంబంధించి 500 రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా కూడా FSLకి పంపించడం జరుగుతుంది. దే ఆర్ రిజంబ్లింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ, ఆ థ్రెడ్ కానీ, తర్వాత 500 అని చూడటం అన్నీ కూడా చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయి.